నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం ఏప్రిల్ 27, 2024 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్రమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:26. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చైత్ర బహుళ తదియా తిథి ఏప్రిల్ 26 శుక్రవారం ఉదయం 6:26 నుండి ఏప్రిల్ 27 శనివారం ఉదయం 6:41 వరకు తదియా తిథి అనేది ఉంటుందండి. తదుపరి చైత్ర బహుళ చవితి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఏప్రిల్ 28 ఆదివారం తెల్లవారితే 2:47 వరకు ఉంటుంది. అంటే శనివారం పూర్తిగా ఉంటుంది. తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృశ్చిక రాశి. శనివారం తెల్లవారితే 4:28 వరకు ఉంటుంది. తదుపరి ధనుర్రాశి ప్రారంభమవుతుంది. యోగం పరిగా రేపు తెల్లవారుతానగా ఆదివారం తెల్లవారితే 3:22 వరకు. తదుపరి శివ. కరణం విష్టి ఉదయం 8:20 వరకు. తదుపరి భవ రాత్రి 8:25 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వజ్రం ఉదయం 7:59 నుండి ఉదయం 9:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:55 నుండి ఉదయం 7:33 వరకు. రాహుకాలం ఉదయం 9 నుండి ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 వరకు. గుళిక కాలం ఉదయం 5:43 నుండి ఉదయం 7:22 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:20 నుండి తెల్లవారితే 5:08 వరకు. అమృత గడియల రాత్రి 7:22 నుండి రాత్రి 9:01 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు ప్రత్యేకతల్లో ముందుగా ఈరోజు భరణి కార్తె ప్రారంభం మధ్యాహ్నం 3:28 నుండి అండి. మరియు శుక్రమూఢం కూడా ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. మరియు సంకటహార చతుర్థి ఈరోజు జరుపుకుంటామండి. మరి ఈరోజు చవితి తిథి లేదు కదండి, ఎందుకు జరుపుకుంటాము, మరి చంద్రోదయ సమయం ఏంటి, ఆర్గ్యం ఏ సమయంలో ఇవ్వాలి, ఏ ఏ ప్రాంతాల వారు ఏ సమయంలో చంద్రోదయ సమయం ఉంటుంది, ఏ సమయంలో సంకటహార చతుర్థి పూజ జరుపుకోవాలి, ఇలాంటివన్నీ ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఎవరికైనా అవసరం అనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. మీ ప్రాంతాలు కావాలంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే మీ జిల్లా పేరుతో సహా నేను తప్పకుండా ఆ ప్రాంతం యొక్క చంద్రోదయ సమయం ఇస్తానండి. ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. మనకి శుక్రమూఢం ప్రారంభం అవుతుంది కాబట్టి మనకి పెళ్ళిళ్ళకి కానీ లేదా గృహప్రవేశాలకు కానీ ఇలాంటి వీటికైతే ముహూర్తాలు లేవండి. కానీ వ్యవసాయం పనులు మొదలు పెట్టుకోవడానికైనా చిన్న వాటికైతే మంచి రోజులైతే ఉంటాయి. అందరూ అనుకుంటారు ఇంక మూఢం కదా ఏ పని చేయకూడదని. వివాహాలకి, గృహప్రవేశాలకి, అన్నప్రాసనలకి, ఉపనయనాలకి వాటికి మాత్రమే ముహూర్తాలు అయితే ఉండవండి. చిన్న వాటికైతే మంచి రోజు చూసుకొని చేసుకోవచ్చు. మరి సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.